హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతి వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్. ఎంతో రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉండే రెస్టారెంట్ స్టైల్‌లో రాయల్ ఫలూదాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎండలు మండిపోతున్నప్పుడు ఇలాంటి చల్లని డెజర్ట్ ఇంట్లోనే చేసుకుంటే ఆ మజానే వేరు కదా! ఒక్కసారి తింటే కడుపు నిండిపోవటమే కాదు, మనసు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, రెసిపీని చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ సబ్జా గింజల్ని తీసుకొని పావు కప్పు నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోండి. ఇవి తొందరగానే నానిపోతాయి. నెక్స్ట్ ఒక జెల్లీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని తీసుకుంటున్నాను. ఒక గిన్నెలోకి 1.5 కప్పు దాకా నీళ్ళని తీసుకోండి. అందులో స్ట్రాబెర్రీ జెల్లీ పౌడర్ వేసి అది పూర్తిగా కరిగిపోయేంత వరకు కలపండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి కానీ వెడల్పుగా ఉండే ఒక ప్లేట్లోకి కానీ తీసుకోండి. దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు కొంచెం హాట్గా అయిపోతుంది. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమీగా ఉండే పాలను అయితే రెడీ చేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 కప్పుల పాలను తీసుకోండి. ఇప్పుడు ఇందులో చాలా రుచిగా ఉండటం కోసం 2 స్పూన్లు పాల పౌడర్, అలాగే ఇందులోనే మీ స్వీట్నెస్కి తగ్గట్టు 2 స్పూన్లు షుగర్ని వేసుకోండి. అంతా కలిసే విధంగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అడుగున మీగడ కట్టకుండా కలుపుతూనే మరిగించుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత గరిటెతో కలుపుకుంటూ ఒక 15 నిమిషాల పాటు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూసారా, ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని మీగడ కట్టకుండా గరిటెతో కలుపుకుంటూ చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫలూదా సేవని అయితే ఉడికించుకోవాలి. మార్కెట్లో ఫలూదా సేవ అని దొరుకుతుంది. ఇవి కనుక దొరకకపోతే సేమియా అయినా తీసుకోండి. ఒక గిన్నెలోకి తగినన్ని నీళ్లు పోసి అందులో ఫలూదా సేవని వేయండి. వీటిని 2-3 నిమిషాలు మాత్రమే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే అవి మెత్తగా అయిపోయి ముద్దలా అయిపోతాయి. సేమియాలు ఉడికిన వెంటనే వేడి నీళ్లను వడకెట్టేసి వెంటనే వాటిని కూలింగ్ వాటర్లో వేయండి. ఇలా చేయడం వల్ల అవి ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులను అయితే తీసుకుంటున్నాను. చూసారా, జల్లీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచండి. ఫలూదాకి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. సబ్జా గింజలు, రోజ్ సిరప్, డ్రై ఫ్రూట్స్, అలాగే సేమియా, జెల్లీ, పాలు ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాక వాటిని గ్లాసులో సర్వ్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం రండి. దీనికోసం ఒక పొడవుగా ఉండే గాజు సీసాని తీసుకోండి. ముందుగా గ్లాసులోకి ఒక స్పూన్ రోజ్ సిరప్ని అంచుల వెంట వచ్చేలాగా వేసుకోండి. దీనిపైన ఉడికించి పెట్టుకున్న సేమియాని 2 స్పూన్ల దాకా వేసుకోండి. ఇప్పుడు దీనిపైన నానపెట్టుకున్న సబ్జా గింజల్ని 2 టీ స్పూన్ల దాకా వేసుకోవాలి. సబ్జా గింజల పైన మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న జెల్లీ ముక్కల్ని వేసుకోండి. వీటిని 2 టీ స్పూన్ల దాకా వేసుకోండి. దీనిపైన మళ్ళీ 2 స్పూన్ల దాకా ఉడికించి పెట్టుకునే సేమియాని వేసుకోవాలి. దీనిపైన ఉంటే గనక కొంచెం టూటీ ఫ్రూటీ ముక్కల్ని వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను కూడా వేసుకోవాలి. దీనిపైన మీకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని ఒక స్కూప్ దాకా వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్రీమీ మిల్క్ని గ్లాస్ పూర్తిగా నింపండి. చివరిగా గార్నిషింగ్ కోసం కొంచెం జెల్లీ, అలాగే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పలుకులు, అలాగే టూటీ ఫ్రూటీ, కొంచెం రోజ్ సిరప్ని వేయండి. అంతే అండి, ఎంతో సింపుల్గా రుచికరమైన రాయల్ ఫలూదా అయితే రెడీ అయిపోయింది. దీనిని ఒక స్పూన్తో అడుగు ఉన్న రోజ్ సిరప్, అలాగే పాలు అన్నీ కలిసే విధంగా మెల్లగా కలుపుకొని తాగితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏంటి, వీడియో చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! మరింకెందుకు ఆలస్యం, మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? మీరు కూడా వెంటనే కిచెన్లోకి వెళ్ళి చేసేయండి మరి. మీరు చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.